మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ ప్రకటిస్తానని ఆ సమయంలోనే ఎజెండా లక్ష్యాలపై స్పష్టత ఇస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎవరితోనూ రాజీ పడబోనని, డాడీ మోదీ చిన్న మోదీపై పోరాటం ఉంటుందని తెలిపారు. స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్న కవిత తన పార్టీ విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశారదన్ మహారాజ్, న్యూ డెమోక్రసీ వంటి భావస్వారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అంశాల వారీగా పోరాటం చేస్తామని చెప్పారు. చాలా మంది జాతీయ నేతలతో తనకు మంచి సంబంధాలున్నాయని, పార్టీ ప్రకటనకు ముందే వారిని కలిసేందుకు ఆలోచిస్తున్నట్లు కవిత తెలిపారు. హైదరాబాద్లో పార్టీ కార్యాలయం కోసం అవసరమైన స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం ఇలా అన్ని జిల్లాల్లో తన పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. యువత, మహిళలు ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తామని అన్నారు. చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని, ఇటీవల వనపర్తి నుంచి బరిలో దిగాలని ఆ ప్రాంతవాసులు కోరారని తెలిపారు. బీఆర్ఎస్తో తన వివాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రాజకీయంగా లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని కవిత అన్నారు. బీఆర్ఎస్ కూడా అలానే వ్యవహరిస్తోందన్నారు.